మీరేమంటారు? ఆంధ్ర తెలంగాణల మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా? తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలని చూస్తుంది కదా. అంటే వేరియస్ స్టేట్స్లో వేరియస్ పొలిటికల్ ఇంపాక్ట్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో, నేషనల్ పర్స్పెక్టివ్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మా ఖార్గే గారి నేతృత్వంలో పుంజుకునేటువంటి పరిస్థితుల్లో దాని ఇంపాక్ట్ ఈ రెండు రాష్ట్రాల మీద కూడా ఉంటుంది. నేషనల్ పార్టీస్ యూజువల్గా కూడా ఇట్ విల్ బి గైడెడ్ బై నేషనల్ మేనిఫెస్టో. ఖార్గే గారి వయసు అవన్నీ చూస్తే చాలా బ్రహ్మాండంగా అగ్రెసివ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కదా. అంతేనా? అంత వయసులో కూడా ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా. అరే ఆశ్చర్యంగా దాదాపు బీజేపీ హర్యానాలో 47 స్థానాలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ, సంబరాల దాకా వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీకి 40కి పడిపోయింది. మరి ఇదేదో గమ్మత్తుగానే ఉంది వ్యవహారం, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కామెంట్. సో ఇంకా చాలా టైం ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా లీడ్సే. సో డెఫినెట్గా కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. తేడా 7 స్థానాలు తేడా వచ్చింది. మళ్ళీ 40కి పడిపోయింది. 53 దాకా అన్నారు. ఫ్లైట్ ఎడ్జెస్, మార్జిన్స్ ఏదైనా ఉండొచ్చు, కీన్ ఉన్నవి, నెక్ టు నెక్ ఉన్నవి, అటువంటిది ఏదైనా ఉంటాయి. బట్ కాంగ్రెస్ విల్ కంఫర్టబుల్లీ ఫార్మ్ ద గవర్నమెంట్, ఎందుకంటే దాంట్లో ఏం లేదు. ఏదో అంతకుముందు కూడా మనం చూసాం, నేషనల్ లెవెల్లో పెట్టినప్పుడు రకరకాల స్టేట్లో రకరకాలుగా చూపించారు. ఐ డోంట్ థింక్ సో. నేను కూడా ట్రై చేస్తున్నాను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి. బట్ డెఫినెట్గా కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, దాంట్లో ఏంటి. రైట్. రఘునాథ్ బాబు గారు ఏంటి అధికారంలోకి వచ్చేసినట్టేనా, లాగేసినట్టేనా హర్యానాని కూడా? అది కాదు, ఒకటి నేను అదేంటి ఇందాక హలో వినపడతాను, చెప్పండి. ఒకటి, నేను ఖర్గే గారు కనీసం 110 సంవత్సరాలు బతకాలని కోరు. ఎందుకంటే ఆయన జీవితంలో బీజేపీని ఓడించటం చూసే నేను చనిపోతానని మధ్య ఇచ్చారు. కాబట్టి ఆయన ఎక్కువ కాలం బతుకుతారు, బతకాలి. 83 అట ఆయన వయసు. అదే 110 ఏళ్ళు. సార్, విత్ డ్యూ రెస్పెక్ట్, రఘునాథ్ బాబు గారు ఈజ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇండియా. 9 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు లోక్సభ గెలిచారు, 2 సార్లు రాజ్యసభ చేశారు. సో అంటే ఆయన కమిట్మెంట్ అండి, కమిట్మెంట్ టువర్డ్ హిస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే ఒక చిన్న బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఈ బికేమ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. అంటే ఒకప్పుడు ఇంకెంతకాలం ఈ ముసలాళ్ళని కాంగ్రెస్ లోనే పెద్ద చర్చ నడిచింది. సీనియారిటీ అండి, దీనికి ముసలా ఇదని లేదు అనేవాళ్ళు ఒకప్పుడు. ఎప్పుడైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టైం లైన్ పెట్టింది, డెడ్ లైన్ పెట్టి, మరి మోడీ గారికి ఎందుకు లేదు? అందరికీ రిటైర్మెంట్ ఇచ్చారు కదా. పక్కన ఉన్న కర్ణాటక యడ్యూరప్ప గారికి రిటైర్మెంట్ ఇచ్చారు కదా, మరి మోడీ గారికి రిటైర్మెంట్ ఉండాలి కదా. సో దట్ ఈస్ అప్ టు ది పార్టీ అండి, పొలిటికల్ పార్టీ ఇష్టం. ఆయన కమిట్మెంట్ ని ఎవ్రీబడీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ స్పిరిట్. ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి రఘునాథ్ బాబు గారు. ఆయన ఎక్కువ కాలం బతకాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి గ్యారంటీ అండి, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో. రైట్. అయితే ఒక మాట చెప్పండి, హర్యానాలో నిజంగానే బీజేపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారికి కాస్త అరే ఇట్లా అయిపోయి గెలిచిందే అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుంది అంటారా? మీరు ఓడిపోతే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. మోడీ గారి ప్రభుత్వం మీద, మోడీ గారు ఇప్పుడు దాని ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది కదా రాష్ట్రం మీద. కాబట్టి డెఫినెట్ గా కూటమి విజయం కదా. కూటమి విజయమా? మా మీద ఆధారపడే పరిస్థితి పోతుందేమో అని భయపడతారో చూడండి అది. రైట్. బీజేపీ బలపడితే కదా. తర్వాత తెలంగాణలో గ్యారంటీగా ఎలాగైతే ఇక్కడ PDP చూద్దాం. తెలంగాణ దాకా ఇంకా టైం పడుతుందండి, ఇంకా టైం ఉంది కదా.